అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫేస్ టు ఫేస్ చూసి చాలా డేస్ అయింది కదా మన ఛానల్‌లో. రెగ్యులర్‌గా ఇప్పటి నుంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తా. ఇన్ని డేస్ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నేను చేస్తూ సో యూట్యూబ్ కూడా చూసుకుంటూ ఉన్నాను. ప్లస్ ఇంట్లో పిల్లలు వర్క్స్ అన్ని చూసుకోవడం వల్ల నాకు రెగ్యులర్‌గా యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టడం అనేది పాసిబుల్ అవ్వలేదు. సో అందుకని చెప్పి స్కిప్ అయిందనమాట. సో ఇప్పటి నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మానేశాను కాబట్టి రెగ్యులర్‌గా యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా. ఓకేనా? సో నా యూట్యూబ్ జర్నీ అది మీకేమైనా కావాలి అంటే కామెంట్ చేయండి. చేసేద్దాం వీడియో. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మృగశిర కార్తె మీకు తెలుసు కదా ఈరోజు. మనం ముదిరాజులం. మేము మేము ముదిరాజులం కాబట్టి ముదిరాజులం అయ్యుండి కూడా ఈరోజు ఫిష్ కర్రీ చేసుకోకుండా ఎవరైనా ఉంటామా చెప్పండి. నిజానికి మా హస్బెండ్ అయితే ఫిషెస్ తినడు. కానీ నేను మా పిల్లలైతే తింటాము. ఎందుకు అంటే ఫిషెస్ మనకెంత మంచిది హెల్త్‌కి అనేది మీకు తెలిసే ఉంటది. ఇంకొకటి మా డ్యాడీ కూడా ఫిషెస్ పడుతూ ఉంటారు కాబట్టి మాకు రెగ్యులర్‌గా ఇంట్లో ఎప్పుడు ఫిషెస్ అవైలబుల్‌గా ఉంటది. సో అలవాటనమాట. ఎప్పుడు తింటూ పెరిగినాం కాబట్టి. సో అందుకని చెప్పి ఈరోజు మృగశిర కార్తె కదా! డెఫినెట్‌గా మీరు కూడా ఫిష్ కర్రీ అనేది చేసుకోండి. ఫిష్‌తో స్పెషల్స్ మీరు చేసుకొని తినండి ఈరోజు. సో మేమైతే బేసిక్‌గా ఈరోజు ఫిష్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. మా హస్బెండ్ ఎక్కువ తినడు కాబట్టి ఇక్కడ హైదరాబాద్‌లో మేము తక్కువే తింటాము. కాకపోతే ఇంటికెళ్ళినప్పుడు మాకెప్పుడూ ఉంటాయి ఇంట్లో రెడీగా కాబట్టి సో రెగ్యులర్‌గా తింటూ ఉంటామనమాట విలేజ్‌కెళ్ళినప్పుడు. కానీ ఈరోజు మృగశిర కార్తె కాబట్టి ఖచ్చితంగా తినాలి కాబట్టి తెప్పించుకున్నామనమాట ఫిషెస్. సిటీలో ఫ్రెష్‌గా ఉండవు. కానీ ఈరోజు తినాలి తప్పదు. సో ఎప్పుడు లైవ్ ఫిషెస్ తినేవాళ్ళం మేము ఇంటి దగ్గర. డాడీ చేపలు పడుతూ ఉంటాడు కాబట్టి. కానీ ఇంకా ఇప్పుడైతే ఇవి తెప్పించుకున్నాం. చూడండి ఫిషెస్ ఇవి. సో దీంతో పాటు మా హస్బెండ్ అయితే ఎగ్ కూడా తీసుకొచ్చిండనమాట ఫిష్‌ది. ఇవైతే ఫిషెస్ వాటర్‌లో ఏసి పెట్టిన. ఇదైతే ఫిష్ ఎగ్ అనమాట. ఇది నేను చాలా తక్కువ తినడము. కాకపోతే తను ప్రేమతో తెచ్చింది కదా మేము తినాలని చేసుకొని తింటాము హ్యాపీగా. సో అది ఈరోజు వీడియో. ఫిష్ కర్రీ నా స్టైల్‌లో కాదు. మా మమ్మీ స్టైల్‌లో నేనెలా చేస్తా అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తా. ఓకేనా? ట్రస్ట్ మీ మా అమ్మ చేసే కర్రీస్‌లలో నా ఫేవరెట్ కర్రీ అంటే ఫిష్ కర్రీ. అది వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా ఫస్ట్ లిస్ట్‌లో ఫస్ట్ నేమ్ వచ్చేది ఫిష్ అన్నమాట. నాకంత ఫేవరెట్. సూపర్, సూపర్, సూపర్ టేస్ట్ ఉంటది. నన్ను నమ్మి ఒక్కసారి మీరు ఇలా ఫిష్ కర్రీ చేయండి. డెఫినెట్‌గా మళ్ళీ, మళ్ళీ మీరు ఇదే ప్రాసెస్‌లో చేసుకొని తింటారు. అంత బావుంటది. సో, పెద్దగా చాలా ఇంగ్రీడియెంట్స్ ఏముండవు. సింపుల్‌గా సూపర్ ఈజీగా అయిపోతది రెసిపీ అనేది. సో, మీతో ఇప్పుడు ఆ రెసిపీ నేను షేర్ చేసుకుంటా. వాయిస్ అయితే ఇప్పుడే కొంచెం సెట్ అవుతుంది కాబట్టి మీరు కూడా కొంచెం సెట్ అయిపోండి. నా వాయిస్‌తో అడ్జస్ట్ అయిపోండి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే ఈ రెసిపీని ఎవరెవరు ట్రై చేశారో అనేది కామెంట్ చేసేసేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. ఓకే. సో చెప్పాను కదా ముందు ముందు వెయిట్ లాస్ వీడియోస్ వస్తాయి. ఇంకా హెయిర్ కేర్ వీడియోస్ కూడా వస్తుంటాయి. చూడండి నా హెయిర్ కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఎంత దువ్వినా కూడా ఇది ఇలా లేస్తూనే ఉందన్నమాట. ఎందుకంటే హెయిర్ కేర్ చెప్పాను కదా ఆఫ్టర్ డెలివరీ ప్లస్ పీసీఓడి, పీసీఓఎస్‌తో సఫర్ అవుతున్నా కాబట్టి హెయిర్ ఫాల్ అనేది చాలా ఉండింది. నేను దాన్ని ఎట్లా రివర్స్ చేసుకున్నా అనేది ప్రూఫ్ ఇదే అన్నమాట. చూడండి చిన్న చిన్న హెయిర్, బేబీ హెయిర్ ఎలా వచ్చేస్తుందో. దీనివల్ల ఇరిటేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అది ఎంత దువ్వినా కూడా ఇట్లా దయ్యంలాగా చూడండి ఇట్లా లేచిపోతుందన్నమాట హెయిర్. ఇదే ప్రూఫ్ ఇంకా నా హెయిర్ ఫాల్ అనేది తగ్గి గ్రోత్ అనేది స్టార్ట్ అయింది అని చెప్పడానికి. చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇదంతా ఇట్లా పెరుగుతుందన్నమాట. సో ఇదన్నమాట. ఈ వీడియోస్ మనం నెక్స్ట్ పోస్ట్ చేసుకుందాం తర్వాత వీడియోస్ లో. సో మీలో ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి డీటెయిల్స్ కావాలి అన్నా కూడా చెప్పండి. నేనేం వర్క్ చేసుకున్నాను అనేది తెలియాలి అంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో మీతో షేర్ చేసుకుంటా. కానీ వర్క్ గురించి డీటెయిల్స్ మాత్రం చెప్పను. అంటే లైక్ కానీ వర్క్ గురించి డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా నేను. కాకపోతే మీరు చెయ్యండి అని నేను సజెస్ట్ చెయ్యను. బికాజ్ ఎందుకు ఏంటి అనేది ఆ వీడియోలో మనం చెప్పుకుందాం. ఈ వీడియోలో చెప్తే లెంగ్తీ అయిపోతది వీడియో కాబట్టి. ఓకే. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఫిష్ కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం.
ఫస్ట్ అయితే మీరు ఏ బౌల్‌లో అయితే మీరు ఫిష్ కర్రీ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారో సో అదే బౌల్ తీసుకోండి. నేనిక్కడ రైస్ కుక్కర్ గిన్నె తీసుకున్నా. నాతో పెద్ద పెద్దవి లేవనమాట. సో ఫిష్ కర్రీ అంటే కొంచెం ఫ్రీగా ఉండాలి కదా! సో దానికని నేను పెద్ద గిన్నె అయితే తీసుకున్నా రైస్ కుక్కర్‌ది. సో అందులోనే ఫస్ట్ నేను చింతపండు రసం తీసుకున్నా. ఎంత తీసుకున్నా ఏంటి అనేది చెప్తాను చూడండి. ఇక్కడ మెజర్మెంట్ ఒక గుప్పెడు అనుకోండి. ఓకే. సో చూస్తున్నారు కదా! నేను ఫస్ట్ ఇంత వేసాను. ఎందుకు అంటే అది కొత్తగా షాప్ నుంచి కొన్న చింతపండు అనమాట. ఇంట్లోది కాదు. సో అది కొంచెం స్వీట్ ఉంటుంది కదా! సో అన్నీ స్వీట్ ఉండవు. కొన్ని పుల్లగా ఉన్నా కూడా కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట పులుపు క్వాలిటీ అనేది. సో అందుకని నేను కొంచెం తీసుకున్న తర్వాత నేను చెప్తా ముందు ఏం చేయాలి పులుపు సరిపోకపోతే ఏంటి అనేది. ఓకే. మనకి మెయిన్‌గా చేపల పులుసులో కారము, ఆయిల్, పులుపు ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. సో దానికొక టిప్ కూడా నేను వీడియోలో చెప్తా. స్కిప్ చేయకుండా చూసేసేయండి. అండ్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది బ్యాక్‌గ్రౌండ్‌లో. సారీ అండి. పిల్లలు ఆడుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒక పెనం లేదంటే బాండి చిన్నది పెట్టుకొని అందులో నేను ఫస్ట్ జీలకర్ర వేసుకుంటున్నా చూడండి. ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే తీసుకున్నా. అందులోనే నేను ఇది ఫస్ట్ జీలకర్ర వేంపి సైడ్‌కి పెట్టుకున్నా. అయితే మనము ఒకటి జీలకర్ర, మెంతులు 2 కలిపి అయినా వేపుకోవచ్చు. నేనైతే సపరేట్ వేపుకుంటా. ఒకటి ఎక్కువ కాలడం, ఒకటి తక్కువ కాలడం జరుగుతుంది కదా ఒకేసారి వేసుకుంటే. సో ఫస్ట్ అయితే నేను జీలకర్ర వేయించి పక్కన పెట్టేసుకున్నా చూస్తున్నారు కదా! దాని తర్వాత నేను అదే టేబుల్ స్పూన్ తోటి 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నా అనమాట. సో 1 టేబుల్ స్పూన్‌కి కొంచెం ఎక్కువ అంటే 1 ½ అనుకోండి. సో అంతైతే నేను తీసుకున్నా. సో మనము జీలకర్రని ఎలాగైతే వేపుకున్నామో సేమ్ మెంతులని కూడా అలానే వేపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారే వరకు. అయితే నేను ఇక్కడ క్వాంటిటీని బట్టి మీరు ఎక్కువ తీసుకోవాలా తక్కువ తీసుకోవాలా అనేది చూస్ చేసుకోండి. మీరు ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లో వంటలు చేస్తుంటారు కాబట్టి మీకు తెలుస్తుంది ఆ పులుపుకి తగ్గట్టు ఎంత తీసుకోవాలి క్వాంటిటీ అనేది. ఓకే. సో నేను నెక్స్ట్ టైం మా మమ్మీ చేసేటప్పుడు ఆ వీడియో కూడా షూట్ చేసి పెడతాను చూడండి. అప్పుడు విత్ మెజర్మెంట్తో నేను కలిపి పెడతాను. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ నేను మెంతులు అనేది వేపేస్తున్నా. అయితే నేను చూపించినంత మెజర్మెంట్ ఎగ్జాక్ట్గా వేయకండి. ఎందుకంటే మీ ఇంట్లో చింతపండు పులుపు ఎక్కువగా ఉండొచ్చు. మీ ఇంట్లో ఉండే కారం కొంచెం వేసినా కూడా కారం ఎక్కువగా ఉంటుంది కదా! సో అట్లా మీరు రెగ్యులర్గా కర్రీస్లో ఎంతైతే కారం యూజ్ చేస్తారో దానికంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. చేపల కర్రీలో కొంచెం కారం పులుపు ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఓకే. సో మరీ ఎక్కువగా వేసుకోవద్దు, అలా అని తక్కువగా వేసుకోవద్దు. ఇప్పుడు నేను వేసిన క్వాంటిటీ ఏంటి అంటే మా ఇంట్లో ఉండే కారం కొంచెం వేసినా కారం ఎక్కువగా అవుతుంది అనమాట కర్రీస్లో. సో అందుకే నేను చిన్న స్పూన్తో వేసాను, మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ వీడియోలో కనిపిస్తుంది. ఓకే. సో అట్లా మీరు ఎంతైతే వేసుకుంటారో నార్మల్గా కర్రీస్లలో అట్లా మీరు చూస్ చేసుకోండి. ఓకేనా. సో ఎగ్జాక్ట్గా పులుపుకు తగ్గట్టు ఉప్పు, కారము, ఇప్పుడు జీలకర్ర మెంతుల పౌడర్ కరెక్ట్గా వేసారనుకోండి, నిజం చెప్తున్నా ఈ ప్రాసెస్లో మీరు చేపల పులుసు చేసుకొని తినండి, అమృతం తిన్నట్టు ఉండకపోతే నన్ను అడగండి. నాకు ఇప్పటికీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి నేను కర్రీ చేసి రెడీగా పెట్టుకున్నప్పటికీ కూడా. సో అదనమాట. అండ్ నేను ఇక్కడ మెంతులు చూపిస్తున్నా చూడండి అన్నాను కదా అని చెప్పి మెంతులు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి అవి మాత్రమే మీ కర్రీలో వేసుకోకండి. జోకు నవ్వారు కదా, అది స్మైలింగ్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్. ఓకే. సో మెంతులని ఇలా వేపండి. అయితే మరి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే జీలకర్ర కానీ మెంతులు కానీ మనం వేపేటప్పుడు మాడిపోకుండా రెడ్డిష్ కలర్ మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనిపిస్తున్నాయి కదా, రెడ్డిష్ కలర్లో రావాలి అనమాట మెంతులు అనేది. సో అప్పుడు మీరు స్టాప్ చేయండి. మరీ మాడిపోతే కూడా టేస్ట్ బాగుండదు చేపల పులుసుది. అండ్ జీలకర్ర కూడా అంతే, అది కూడా మాడగొట్టద్దు. ఓకే. సో ఇవి 2 తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే ప్యాన్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అలా వేసుకొని ఉల్లిగడ్డ, ఆనియన్ మనం ఎంతైతే చిక్కగా కావాలి మరి అనుకుంటే కొంచెం ఆనియన్ ఎక్కువ వేసుకోండి, నార్మల్గా కావాలి అనుకుంటే తక్కువ ఆనియన్ వేసుకొని వేపేసుకోండి. సేమ్ చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను నా ఫోన్లో యాక్చువల్గా ఛార్జింగ్ లేకుండే, సో అది ఛార్జింగ్ పెట్టేసి నేను ఇక్కడ ఆనియన్ అనేది ఆయిల్ వేసి వేపేసాను. చూస్తున్నారు కదా, ఆనియన్ మాత్రమే ఉంది, అందులో ఏం లేదు ఇంకా. సో చల్లారిన తర్వాత మీకు చూపిద్దాంలే అని చెప్పి నేను అంతవరకు ఛార్జింగ్ పెట్టేసా. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మనం వేపేసుకున్న జీలకర్ర
మెంతులు అనేది నేను మళ్ళీ మీ క్యాప్లో వేసి చూపిస్తున్నా చూడండి. అవి 2 ఇంగ్రీడియంట్స్ మనం వేపేసుకున్నవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకోండి. ఓకే, సో మిక్సీలో వేసుకున్న తర్వాత మనం ఆయిల్లో వేపి పెట్టుకున్నాం కదా ఆనియన్, అది కూడా చల్లారిన తర్వాత అదే మిక్స్లో వేసేసేయండి దాన్ని కూడా. ఓకేనా, తర్వాత ఇందులో కావాల్సినంత పసుపు, మనం కర్రీస్లో ఎంతైతే వేసుకుంటామో అంతే పసుపు అండ్ కారం చూస్తున్నారు కదా, నేను చిన్న టేబుల్ స్పూన్తో వేసాను. మీరు మాత్రం మీ కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ అయితే సాల్ట్ వేసేసుకోండి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది అయితే నేను ధనియాల పౌడర్ ఇప్పుడు వేసింది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. అంటే జీలకర్ర, మెంతులు, ఆనియన్, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇవి వేసి అందులో కొంచెం చింతపండు నీళ్ళు మనం ఆల్రెడీ గిన్నెలో పెట్టుకున్నాం కదా, అవి కొంచెం ఈ మిక్సీలో వేసుకొని మిక్సీ చేసేసుకోవడమే అంతే, అంతకు మించి ఏమి ఉండదు అందులో. ఇదే మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. మీకు అర్థమైంది కదా నేను చెప్పింది. సో ఇదంతా మిక్సీలో వేసిన తర్వాత అదంతా కూడా పేస్ట్ ఉంది కదా, అది మొత్తము మనం ఇందులో కలిపేసుకోవాలి అంతే. మొత్తం ఈ చింతపండు నీళ్ళల్లో మనం ఆల్రెడీ అన్నీ మిక్సీలో వేసేసాం కాబట్టి ఇంకా సపరేట్ ఇందులో వేయాల్సింది ఏమి ఉండదు, ఒక ఆయిల్ తప్ప. ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ, ధనియాల పొడి, జీలకర్ర, ఆవాలు మొత్తం ఇందులో కలిసిపోయాయి. ఆనియన్ అదంతా కదా, పేస్ట్ అంతా కలిపేసాం కాబట్టి పైనంగా కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవడమే. పెట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకసారి సాల్ట్, ఉప్పు, కారం అదంతా సరిపోయిందా లేదా చెక్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా బాయిల్ చేసేసడమే. అది చింతపండు రసం మొత్తం మరిగిపోయిన తర్వాత, ఆ రసం మొత్తం మరిగిన తర్వాత మనము నీట్గా కడిగి పెట్టుకున్న చేపలు అనేది వేసేసుకోవాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పైన ఒక లైన్ లాగా కనిపిస్తుంది కదా మీకు, అక్కడి వరకు ఉన్న చింతపండు రసం మరిగి మరిగి చిక్కగా అయిపోయింది, కిందికి వచ్చేసింది చూస్తున్నారు కదా. సో అలా వచ్చినప్పుడు మనం చేప ముక్కలు అనేది వేసేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకొని పైన క్యాప్ పెట్టేసుకుంటే ఒక 5-10 మినిట్స్లో చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. సింపుల్ ఈజీ ప్రాసెస్ అనమాట. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే చింతపండు రసం అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకోవడం వల్ల అది కొంచెం దగ్గరికి అవుతుంది కానీ వాటర్గా అనిపిస్తుంది అనమాట చారు. సో ఎక్కువగా తీసుకోకండి. మనం ఎలా అయితే గ్రేవీ కావాలనుకుంటామో దానికంటే కొంచెం పల్చగా వాటర్ వేసి పెట్టుకుంటే అది మసిలి అదే వాటర్ మొత్తం మరిగేసరికి కొంచెం చిక్కగా అవుతుంది. అప్పుడు మనం చేప పులుసు వేసుకునేసరికి ఇంకొంచెం చిక్కగా అవుతుంది. సో కరెక్ట్గా ఫిషెస్కి ఆ రసం అనేది పట్టి చాలా మంచిగా ఉంటుంది. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నూనె పైన కనిపిస్తుంది కదా, అలా ఉన్నప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేయొచ్చు. నేను చేశానని మా చిన్నబాబు కూడా చేస్తున్నాడు అనమాట. అట్లుంటుంది పిల్లలతోటి, మనం ఏ చేస్తే వాళ్ళు అదే చేస్తారు కదా. సో చూస్తున్నారు కదా, పైన అనేది ఆయిల్ కనిపించాలి మనకి. కొంచెం నేను వెయిట్ ఉన్నా కాబట్టి ఎలాగో తినేది నేను, నా పిల్లలే, మా హస్బెండ్ తిన్నారు కదా, సో అందుకని చెప్పి ఆయిల్ కొంచెం తక్కువ వేసాను. సో మీరైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. సూపర్ యమ్మీ టేస్ట్ ఉంది. నిజంగా ఒక్కసారి ట్రై చేయండి నా కోసం. వీడియో నచ్చితే లైక్ చేసి, అలాగే ఎంతమంది ట్రై చేశారు, ఎంతమందికి కుదిరింది అనేది, ట్రై చేయడం గొప్ప కాదు, అన్నీ కరెక్ట్గా వేసి కుదిరించుకోవడం గొప్ప, టేస్ట్ రావడం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.